హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈ రోజు మనం మెర్సిలెస్ థర్డ్ చాప్టర్ అయితే చూడబోతున్నాం అనమాట. సో ఇంకా తను వచ్చేసి నేను మీతో ఫైట్ చేయాలనుకుంటున్నాను, మీకు అర్థం కావడం లేదా అన్న విధంగా అంటాడు కదా. మీరు నమ్ముతుండే ఆ శబ్దం విని విని నాకు విసుకొచ్చేసింది అని చెప్పేసి లేస్తాడనమాట. సో అప్పుడే ఇంకా గ్వాంగో ఏం చేస్తాడు, రే వంట ఫైట్ చేయండి అని చెప్తే అందరు కలిసి ఒక్కసారిగా తన వైపుకి వస్తారనమాట. కానీ తనేమో నవ్వుతూ ఉంటాడనమాట. దాని తర్వాత మనం చూస్తాం ఇంకా ఆళ్ళు ఎలా ఫైట్ చేశారో చూపియడు గానీ, అందరినైతే ఓడిచేసుంటాడు. అందరైతే అక్కడ పడిపోయి ఉంటారనమాట. రక్తం అంతా అసలు అది ప్లేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అందరిని ఎలా కొట్టేస్తాడో అని చెప్పేసి. సో, ఆ గ్వంహోని గూడా కొట్టేసి గోడకు అతికిచ్చింటాడు. సో, ఆ గ్వంహో అడుగుతూ ఉంటాడనమాట. "అసలేంటి? నువ్వు ఎవరు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంటే, "నాకు నీలాంటి పవర్‌ఫుల్ వ్యక్తి ఉన్నట్లు అస్సలు తెలీదు. ఈ ఫీల్డ్‌లో ఉండే ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నువ్వైతే కాదు. నువ్వు ఈ ఫీల్డ్‌లో లేవు" అన్న విధంగా అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా ఏం చెప్తాడంటే జంగోన్ వచ్చేసి, జస్ట్ నన్ను ఒక ఔట్‌సైడర్‌గా గుర్తుపెట్టుకో. నాకు చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. సో, నాకు కోపం తెప్పిస్తే నేను ఎలా పడితే అలా కొట్టేస్తానన్న విధంగా చెప్తాడనమాట. అప్పుడే ఇంకా "హా! ఏంటి ఔట్‌సైడరా? అసలు నీకు ఎవరు పే చేశారు? ఏంటి జోటేమునా?" అని చెప్పేసి అడుగుతాడు. "హా! నాకేం అవసరం లేదులే. ఎందుకంటే వాళ్ళు నీకెంత పే చేశారో దానికి నేను డబుల్ పే చేస్తాను. నాకొచ్చి పని చెయ్యి" అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడనమాట. అప్పుడే ఇంక జంగోన్ ఆలోచిస్తాడు. ఇప్పుడు జంగోన్‌కి 50,000,000 వచ్చింది. దానికి డబుల్ అంటే 100,000,000. సో, అంత డబ్బులు అసలు వీని దగ్గర ఉందా అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. అప్పుడే అంతలోపల గ్వాంహో ఏమంటాడంటే, "ఏంటి వాడు నీకు బానే పే చేసినట్టున్నాడు. అయినా ఇప్పుడు దాంతో అవసరమే లేదులే" అన్న విధంగా అంటూ ఉంటాడు. ఎందుకంటే అని చెప్పేసి ఆపేస్తాడనమాట. ఇంగ జాంగోని అడుగుతాడు, "అసలు ఏంటి? ఎందుకేంటి? ఎందుకు ఆపేసావు మధ్యలో మాట్లాడడం" అని. అప్పుడే తనకి ఎనకాల నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుందనమాట. తిరిగి చేతులు అడ్డం పెట్టుకుంటాడనమాట. ఆ పెద్ద బండరాయిలాగా ఉంటాడు చూడు, వాడొచ్చేసి ఒక స్టీల్ లాంటి చైర్ ఉంటుంది. దాన్ని తీసుకొని కొట్టడానికి వస్తాడనమాట. ఇంగ జాంగోన్ తన డిఫెన్స్‌లో 2 చేతులను అడ్డం పెట్టుకుంటాడా. ఆ చైర్‌తో కొట్టగానే సౌండ్ వస్తుందనమాట. తనకొచ్చేసి చాలా పెయిన్ వస్తుందనమాట. అప్పుడే ఇంకా "చచ్చిపోరా నువ్వు ఔట్‌సైడర్" అని చెప్పేసి గ్వాంగో అంటాడు. "వాడిని మళ్ళీ కొట్టు" అంటే ఇంగ మళ్ళీ కొట్టడానికి ఆ బండోడు వస్తుంటే అంతలోపల జాంగోన్ వచ్చేసి వాడిని కొడతాడనమాట. సో, వాడు అక్కడే ఒక్క దెబ్బకు అలా పడిపోతాడనమాట. ఇంగ దాని తర్వాత "ఓయ్" అని పిలిస్తే గ్వాంగ్ వచ్చేసి "ఆ" అని చెప్పు అంటే అప్పుడే ఇంగ టైం 4:30 కాలేదు కదా ఇంకా అని అడుగుతాడు జంగోన్ వచ్చేసి. అంటే చూస్తా ఉండు అని చెప్పేసి చూసి ఇంకా 2 కూడా కాలేదు అని చెప్తాడు. అంటే సరే మంచిది అని చెప్పేసి జంగోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. "ఏంటి మంచిదా? అసలేం మాట్లాడుతున్నావు? రేయ్! నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఎక్కడికెళ్తున్నావు?" అని చెప్పేసి గ్వాంగో అంటూ ఉంటాడు. ఈ జాంగోనేమో పట్టించుకోడనమాట. తన పనేంది వీళ్ళందరికీ బుద్ధి చెప్పి బయటికి వెళ్ళడం. సో, అదంతా అయిపోయింది. తను బయటికెళ్ళిపోతున్నాడనమాట. మొత్తానికి బ్యాంకుకి కూడా వెళ్ళిపోయుంటాడనమాట తను. సో, బ్యాంకుకెళ్ళి టేమూన్ అక్కడ డబ్బులయితే ఇచ్చేసుంటాడు. అప్పుడు టేమూన్ అంటూ ఉంటాడనమాట, "వావ్! అసలు నేను టైంకి బ్యాంక్ క్లోజ్ చేయకముందే ఇక్కడికొచ్చి మనీ డిపాజిట్ చేస్తానని ఆలోచించనే లేదే. అసలు ఆ మనీతో ఏం చేయాలనుకుంటున్నావు?" అని చెప్పేసి జాంగోని అడిగితే జాంగోనేమో, "నాకంత కరెక్ట్‌గా తెలీదు. నేను వచ్చేటప్పుడు బస్ టెర్మినల్ దగ్గర ఇట్లా అపార్ట్మెంట్స్ చూసాను. సో, వాటిలో ఏదైనా ఒకటి కొంటానేమో" అని అంటాడనమాట. అంటే ఏంటి? ఆ నైబర్‌హుడ్‌లో కొంటావా? అక్కడ కొంటే నీకు ఎటువంటి లాభం ఉండదు. నా మాట విని సోల్ మధ్యలో కొను. అక్కడైతే నీకు మంచి బెటర్ అక్కడే బావుంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. జాంగోనేమో అవునా? లేదా నన్నేమైనా స్టాక్స్ ట్రై చేయమంటావా? ఎందుకంటే ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు కదా! అంటే నీకేదైనా స్టాక్ మైండ్‌లో ఉందా? అని చెప్పేసి అడుగుతాడనమాట టేమూన్. అప్పుడే జాంగోన్ ఏమంటాడంటే హాన్ ఎలక్ట్రానిక్స్ లేదంటే సామ్ ఎలక్ట్రానిక్స్ ఆ రెండిట్లో ఏదన్నా కొంటావంటే అప్పుడే ఇంకా తనేం చెప్తాడంటే టేమూను, కమాన్ అసలు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? హాన్ ఎలక్ట్రానిక్స్ చాలా బెస్ట్ ఆప్షన్ ఆ రెండిట్లో. నీకు కూడా తెలుసు కదా! ఆలోచించు ఒకవేళ అసలు ఒక కంపెనీ ఈ ఎలక్ట్రిసిటీని ఈ హోల్ కంట్రీకే ప్రొవైడ్ చేస్తుందంటే అది ఇప్పట్లో బ్యాంక్రప్ట్ అయితే అయిపోదు కదా! సో, అదే బెస్ట్ ఆప్షన్ అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. కానీ జాంగోనేమో నాకైతే సామ్ ఎలక్ట్రానిక్స్ కూడా బానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ చూస్తుంటే చాలా స్మార్ట్‌గా ఉన్నట్టున్నాడు అన్న విధంగా అంటూ ఉంటే టేమూర్ ఏం చెప్తాడని, జపాన్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బెటర్ కొరియా కంటే. కాబట్టి వాళ్ళ టీవీలు, రైస్ కుక్కర్‌లు అన్నీ ఇక్కడి నుంచి జపాన్ నుంచే ఇక్కడికి తెచ్చారు. సో, అదే బెటర్. అందుకే నేను చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంక తను ఆలోచిస్తూ ఉంటాడు జాంగోను. తన 2 చేతులు ఒక్కసారిగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. "హే! మనం హాస్పిటల్‌కెళ్దామా? నా చేతులు ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఐ మీన్ ఎక్కడైతే వాడు కొట్టాడో అక్కడ నొప్పి తీస్తుందని" చెప్తే, "అవునా? సరేలే హాస్పిటల్‌కెళ్దాం. నేను రెగ్యులర్‌గా ఒక హాస్పిటల్‌కెళ్తాను. అక్కడికెళ్దాం" అని చెప్పేసి అంటాడనమాట. "ఏంటి? నువ్వు రెగ్యులర్‌గా ఒక హాస్పిటల్‌కెళ్తావా?" అని జాంగోని అడిగితే, టేమన్ ఏం చెప్తాడంటే, "అవును. అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. ఆ డాక్టర్ వచ్చేసి చూస్తాడు. అంతేకాకుండా నేను ఇలా కత్తిపోట్లతో పోయినా కూడా తను ఎప్పుడే గాని ఆశ్చర్యపోలేదు నన్ను చూసి. సో, తను అందులో ఒక మంచి స్కిల్డ్ ఫిజిషియన్ అని చెప్పేసి చెప్తాడనమాట. సో, వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే 2 చేతులకి కట్లయితే కట్టేస్తారనమాట. వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఏంటిది అని చెప్పేసి. అప్పుడే జంగోని అడుగుతాడు, "అసలు ఏం చేస్తున్నావు? ఏందిది?" అన్నట్లు అడిగితే అప్పుడే డాక్టర్ ఏం చెప్తాడంటే,
నీ 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. సో, అది మీకు చూస్తుంటే చిన్న క్రాకే అయినట్టుంది. సో, తొందరలోనే మానిపోతుందిలే. ఒక 1 మంత్ పడుతుంది అంతే. అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. నీ బాడీ అంతా గమనిచ్చాను. సో, అది తొందరగానే హీల్ అయిపోతుంది అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తూ ఉంటాడనమాట. ఏంటి? నేను ఒక నెల అంతా ఇలానే ఉండాలా 2 చేతులు ఇలా కట్లు కట్టుకొని అని ఇంక జాంగోన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఇంక డాక్టర్ చెప్తాడు. అవును. నువ్వు ఆ 2 చేతుల్ని అస్సలు యూజ్ చేయొద్దు. ముందే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు యూజ్ చేస్తే అది ఇప్పట్లో బాగుపడదు అన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట. సో, ఆ 2 చేతులతో ఏదే గాని చేయొద్దు. ఎవరిని గాని కొట్టొద్దు. ఎవరితో గాని కొట్టించుకోవద్దు అన్న విధంగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు అలా చేస్తే అది హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది. నీకు అర్థమైందా? అని అంటాడన్నమాట డాక్టర్ వచ్చేసి. జాంగోన్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను ఎంత పరిస్థితిలో ఉన్నాను చూడు. అసలు నేను ఇలాంటి స్టూపిడ్ పొజిషన్‌లో ఉన్నాను నేను అని చెప్పేసి చూస్తూ ఉంటాడన్నమాట. టేమన్ వచ్చేసి హా! అయితే ఇంకా నువ్వు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సిందేనేమో అని చెప్పేసి అంటాడన్నమాట. సరేలే మనం డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి టేమన్ అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంక అక్కడ తాగడానికి కూర్చుంటారనమాట. సో, ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇది చాలా బాగుంది. అసలు నేను ఇలా తాగొచ్చా ఇప్పుడున్న పొజిషన్‌లో అని జాంగోన్ అంటాడు. అప్పుడే టేమన్ ఏమంటాడంటే, ఏంటి అసలేం మాట్లాడుతున్నావు? మన గుడ్ ఓల్డ్ డేస్ నీకు గుర్తులేవా? నువ్వేగా మాకు నేర్పించిందప్పుడు. ఇలా దెబ్బలన్నీ తగిలితే తాగడం వల్లనే తొందరగా హీల్ అవుతాయి అని చెప్పేసి అంటే, ఓహ్! అవును కదా! నేను అలా చెప్పేవాడిని కదా! చాలా కాలమైంది నేను దాన్ని విని అని చెప్పేసి జాంగోన్ అంటాడు. సో, అలా హ్యాపీగా మిలిటరీ గురించి, ఆర్మీ డేస్ గురించి అంతా మాట్లాడుకుంటా తాగుతూ ఉంటారనమాట. వాళ్ళు చాలా గుడ్ మూడ్‌లో ఉంటారు. తాగుతూ ఉంటారనమాట. అందులో జాంగోన్ కూడా చాలా కాలం అయింది గదా! ఇలా ఆర్మీ సోల్జర్‌తో అంటే తను ఇంతకుముందు పనిచేసే వ్యక్తితో ఇలా కలిసి. సో, తను బాగా హ్యాపీగా ఉంటాడు. సరే ఇంగ దాని తర్వాత చూస్తే ఆళ్ళు చాలా బాటిల్సే తాగింటారులే. ఇంగ టేమన్ వచ్చేసి, అవును నువ్వు స్ట్రాంగ్ అని తెలుసు గానీ, మరి ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలీదసలు. ఏంటి అసలు ఎలాంటి వెపన్స్ లేకోకుండా అంతమందిని ఒకేసారి అంటే ఫైట్ చేసావంటే నువ్వు చాలానే గ్రేటే అన్న విధంగా అంటూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నేను వెపన్స్ కూడా జస్ట్ ఇన్ కేస్ ప్రిపేర్ చేసి పెట్టాను అని చెప్తే, ఏంటి వెపన్సా? గన్ను గూడా నువ్వు ఇలా అరేంజ్ చేయగలవా? అన్న విధంగా చాంగోన్ అంటాడనమాట. అవును నేను చేయగలను అని చెప్పేసి టేమన్ అంటే, అసలు నువ్వెక్కడి నుంచి తెచ్చావు గన్స్? అన్న విధంగా అడుగుతాడు జాంగోన్ వచ్చేసి. టేమన్ ఏం చెప్తాడంటే, చెప్పాలంటే షార్ట్ గన్స్ అనేవి ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అది వచ్చేసి హంటింగ్ ప్రాసెస్ కోసం ఇలా అమ్ముతూ ఉంటారు గదా! దానివల్ల కొనొచ్చు మేము ఈజీగా. ఇంకా పిస్టల్స్ విషయానికొస్తే అవి రష్యా నుంచి స్మగుల్ చేయాలి కాబట్టి చాలా ట్రికియర్‌గా ఉంటుంది. కానీ అది ఇంపాసిబుల్ అయితే కాదు అన్న విధంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంక జాంగోన్ ఏమంటాడంటే, ఓహ్! మ్యాన్ చూస్తుంటే నువ్వు నీకు కరెక్ట్‌గా సూట్ అయ్యే జాబే ఎంచుకున్నట్టున్నావు అన్న విధంగా అంటే, అప్పుడే టేమన్ వచ్చేసి కొంచెం ఒక రకంగా సాడ్‌గా చూసి అంటూ ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే నాకు ఆర్మీనే బాగా సూట్ అయ్యేది. అందులో అవును మీకు కూడా ఇట్లా స్పెషల్ ఫోర్సెస్ బాగా సూట్ అయింది గదా! నువ్వెందుకు అక్కడి నుంచి వచ్చేసావు అన్న విధంగా అడిగితే, అప్పుడే ఇంక జాంగోన్ చెప్తాడు. నేను ఇంకా 3 జూనియర్స్ అందరం కలిసి ఒక మిషన్‌కెళ్ళాము. సో, కానీ నేను మాత్రమే తిరిగొచ్చాను. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు నాతోనే ఉన్నారు కానీ లాస్ట్‌కి నేను తప్ప ఎవ్వరు బయటికి రాలేదు. ఎప్పటికీ నా తలలో వాళ్ళ గురించి అలానే ఆలోచిస్తూనే ఉన్నాను. కాబట్టి నేను అక్కడ ఇంగా ఎక్కువ కాలం ఉండలేకపోయాను. ఎందుకంటే అక్కడే ఉన్నంత కాలం నాకెందుకో గిల్టీగా ఉండింది. సో, అందుకే నేను ఈ సోల్జర్‌గా ఉండలేకపోయాను. అందుకే ఇక్కడికొచ్చేసాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించినా నాకు గిల్టీగా ఉండేది. సో, వాళ్ళు నా డ్రీమ్స్‌లోకొస్తారేమో కనీసం అక్కడైనా వాళ్ళని చూద్దాం అనుకుంటే వాళ్ళు కనీసం నా డ్రీమ్స్‌లోకి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రాలేదు. చూస్తే వాళ్ళు నన్ను చాలానే ద్వేషిస్తున్నట్టున్నారు అన్న విధంగా జాంగ్‌కుర్ కొంచెం బాధపడుతూ చెప్తూ ఉంటే, ఇదిగో మళ్ళీ ఒకసారి తాగుదాం అని చెప్పేసి తను మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాడనమాట. సో, వాళ్ళలా కేసులు తాగేసింటారనమాట. ఓహ్! చూస్తుంటే మనం చాలానే తాగినట్టున్నాం అని జాంగోన్ అంటే ఆ! చాలానేనా? అసలేం మాట్లాడుతున్నావు? ఇంకా తాగుదాం బటు అని జెప్పేసి ఇంక టేమున్ అంటే, ఏ లేదు నువ్వు చాలా తాగావు. నువ్వు ఇప్పటికే చాలా మత్తెక్కినట్టుంది నీకు. ఇంక స్టాప్ చెయి అని జెప్పేసి అంటే, ఏంటి? నేను బాగా అట్లున్నానా? లేదు ఇంకా నేను తాగలను అన్న విధంగా టేమున్ అంటూ ఉంటాడనమాట. ఏంటి నమ్మడం లేదా? నిజంగానే నేను తాగలను. నేను బానే ఉన్నాను అని జెప్పేసి అంటూ ఉంటే టేమును ఇంక జాంగోన్ లేస్తాడనమాట. కానీలే నేనింక ఇంటికెళ్ళిపోతున్నాను అని జెప్పేసి లేస్తాడు. ఏంటి ఇంటికెళ్తావా? ఎలా ఎళ్తావు ఇంటికి అని అడిగితే, ఎలా వెళ్తాను? బస్సులోనే వెళ్తాను. నేను నా ఇంట్లోకెళ్ళి ప్రశాంతంగా నా బెడ్‌లో పడుకుంటాను అంటే, ఇల్లా తొక్క అసలు నువ్వు అంటే ఒక ఇంట్లో ఉన్నావు అంటే ఒక హోటల్ లాంటిదనమాట. ఒక హోటల్‌లో ఉంటాడు గదా! అది హోటల్ గూడా కాదులే ఒక మోటల్ లాంటిదనుకోండి. అలాంటి దాంట్లో ఉంటాడు. సో, దాన్ని ఇల్లు అంటున్నావా అని జెప్పేసి ఇంక టేమున్ అంటే ఇంక జాంగోన్ లేస్తాడనమాట. అంటే టేమన్ కనీసం నీకు హోటల్ రూమ్‌లో అయినా ఇప్పిస్తానులే అక్కడన్నా పడుకో అంటే వినడనమాట. నేను ఇంటికెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఏంటి నేను ఏదో తాగాను బాగా మత్తెక్కింది అంటున్నావు. నాకు గాదు నీకెక్కినట్టుంది అని టేమన్ అంటూ ఉంటాడనమాట. వినడు, ఒప్పుకోడు అసలు జాంగోన్ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడనమాట.
వెళ్ళేటప్పుడు తను అంతా వామిటింగ్ చేసుకుంటాడనమాట. చాలా తాగింటారు గదా! చాలా తిన్నట్టున్నాను నేను అని చెప్పేసి ఒక బెంచ్ పైన కూర్చుంటాడనమాట. నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చోవడం బెటర్ అనేసి అలా పడుకుంటాడు అక్కడనే. నేనైనా ఇప్పుడు బస్సు ఎక్కాలి గదా! కానీ బస్సు ఇంత లేట్‌గా నడుస్తాయా? అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. నేను సియోనాకి ప్రామిస్ చేశాను ఖచ్చితంగా తనని రేపు కలుస్తానని, అని అనుకుంటూ అలా నిద్రపోతాడనమాట. అప్పుడే ఒక వ్యాన్ ఎళ్తుందనమాట అటువైపు. అదేంటంటే డేసాన్ సిటీ హోమ్‌లెస్ గైడెన్స్ సెంటర్ అనమాట. అంటే వెల్‌ఫేర్ సెంటర్‌ది ఒక వ్యాన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుందనమాట. వాళ్ళు వెళ్తూ తనని చూసి అక్కడే ఆగిపోతారు. వాళ్ళు బయటికొచ్చి జంగుని చూస్తారనమాట. తనేమో పీస్‌ఫుల్‌గా పడుకొనుంటాడు. ఇంక వాళ్ళు అతన్ని చూసి ఏమనుకుంటారంటే, తను చూస్తుంటే బాగా ఎక్కువగా తాగేసినట్టున్నాడు. అతని 2 చేతులు చూడండి. అసలేంటి 2 చేతులు విరగ్గొట్టుకున్నాడు. ఇలానే తాగి ఎక్కడైనా కింద పడి విరగ్గొట్టుకొనుంటాడులే అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, అందుకే ఇలా మామూలుగా వచ్చేసి ఇలా బెంచ్ మీద ఇట్లా పడుకునే వాళ్ళందరూ హోమ్‌లెస్ పీపులే గదా! సో, ఇతను గూడా అలానే అయుంటాడులే. వాళ్ళని మనతో పాటు తీసుకొనెళ్ళి తనకి కొంచెం గైడెన్స్ ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు అతన్ని వాళ్ళ వ్యాన్‌లో అయితే వేసేసుకుంటారనమాట. అలా వ్యాన్‌లో ఏసేసుకున్న తర్వాత తననైతే ఆ వెల్‌ఫేర్ సెంటర్ లోపలికైతే తీసుకొనెళ్ళిపోతారు. సో, గైస్ ఇక్కడి నుంచి మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మీరు తప్పకుండా చూడండి. సో, నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.